క్షణక్షణం పోరాటం కణక్కణం ప్రజాపక్షం జనసేన న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె మలయాళం రాజకీయం కదలిపోతున్న టీడీపీ పునాదులు నిలదొక్కుకోవడానికి పాటుపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్. బాలారిస్టాల్లో జనసేన పెద్దిరెడ్డి మీదకు రాటకొండ రామబాణం. షాజహానేనా 2024లో మదనపల్లె ఎమ్మెల్యే ఎవరు? గెలుపు ఏ పార్టీది? ఉత్తమ సేవలతోనే సమాజంలో గుర్తింపు. ప్రాంతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం. విజనరీ లీడర్ను జైలుకు పంపి ప్రిజనరీలు పాలించటం నేటి ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్య దౌర్భాగ్యానికి పరాకాష్ట. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ఆగ్రహం. ఐకాపా ప్రజాప్రతినిధుల సభకు మదనపల్లె నేతలు. విజయవాడ సభలో ప్లకార్డులతో హల్చల్. ఈసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులతో కలిసి రాజ్యాధికారం సాధిస్తాం. కాంచీరాం వర్ధంతి కార్యక్రమంలో వీసీకే నేత పీటీఎం శివప్రసాద్. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లె మలయాళ రాజకీయం కదిలిపోతున్న టీడీపీ పునాదులు నిలదొక్కునేందుకు పాటుపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ బాలారిష్టాల్లో జనసేన పెద్దిరెడ్డి మీదకు రాటకొండ రామబాణం. షాజహానేనా 2024లో మదనపల్లె ఎమ్మెల్యే ఎవరు? గెలుపు ఏ పార్టీది? జనసైనిక వీక్షకుల కోసం మదనపల్లె రాజకీయ మర్మం ప్రత్యేకంగా నేడు పార్ట్ 1. 2024 అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మదనపల్లెలో నివురుగప్పి నిప్పులా ఉంది. ముచ్చటగా 3 సార్లు ఓడిపోయిన టీడీపీకి ఈ ఎన్నికలు జీవన్మరణాలు. 3 సార్లు విజయ డంకా మోగించిన వైసీపీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. 2009లో ప్రజారాజ్యం, 2019, 2024లో జనసేన పార్టీలు టీడీపీకి మదనపల్లెలో గుదిబండగా మారిపోయాయి. 2009 అసెంబ్లీ ఎన్నికల నుండి స్థానిక టీడీపీ వెలుగులు మసగబారుతున్నాయి. 1989 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా ఎన్నికల బరిలో ఉన్న ఏనుగు రామ్మూర్తి స్థానిక టీడీపీకి ఓటమి మజా ఎలా ఉంటుందో చూపించగలిగారు. ఏనుగు రామ్మూర్తి బలిజ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆ ఎన్నికల్లో బలిజలు గంపగుత్తగా టీడీపీ నుంచి దూరమయ్యారు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత 2009లో ప్రజారాజ్యం అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండడంతో మళ్లీ మదనపల్లెలో టీడీపీకి వాతలు పడిపోయాయి. మదనపల్లె టీడీపీ ఆధునిక చాణక్యుడిగా పేరు పొందిన రాటకొండ కృష్ణసాగర్ అలియాస్ సాగర్ రెడ్డి దారుణంగా ఓటమి పాలైపోయారు. 2009 ఎన్నికల పోటీ హోరాహోరీగా సాగింది. ప్రజారాజ్యం తరపున చిన్న వాసుదేవరెడ్డి పోటీలో ఉన్నారు. టీడీపీ తరపున రాజకీయ భీష్ముడు రాటకొండ కృష్ణసాగర్ రంగంలో ఉన్నారు. వీరి మధ్యలో నియోజకవర్గంలోనే సరిగా పరిచయాలు కూడా లేని షాజహాన్ బాషా కాంగ్రెస్ తరపున పోటీలో ఉన్నారు. టీడీపీ రాటకొండ కృష్ణసాగర్ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అనామకుడిగా పేరున్న షాజహాన్ ఎమ్మెల్యే అయిపోయారు. మరి అనామక షాజహాన్ ఎలా గెలిచారో? రాజకీయ చాణక్యుడిగా పేరొందిన రాటకొండ కృష్ణసాగర్ అలియాస్ సాగర్ రెడ్డి ఎలా ఓడిపోయారు? తన ఓటమిని జీర్ణించుకోలేని రాటకొండ ఇప్పటి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై నిష్ఠూరాలాడుతూ నేనేం చేశానని మిథున్ రెడ్డి నన్ను ఓడించేశాడు అని మదనపడినట్టు రాటకొండ అంతరంగికులు చెబుతున్నారు. తర్వాత పరిణామాల్లో ఎమ్మెల్యేగా గెలిచిన షాజహాన్ బాషా తను ఓడించిన రాటకొండకు వీర విధేయుడిగా మారిపోయారు. తన గెలుపులో ఆక్సిజన్ లాగా ఉపయోగపడిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా జట్టు కట్టి ఎంపీకే కాకుండా ఆయన తండ్రి ఇప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా షాజహాన్ రాజకీయ సినిమా చూపించారు. ఏ షాజహాన్ అయితే తమను ఓడించి నియోజకవర్గంలో తమ రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకం చేశారో అదే షాజహాన్ను టీడీపీ నేతగా ఆవిష్కరించి వైఎస్ఆర్ కాంగ్రెస్కు మదనపల్లి నూకలు చెల్లేట్టు చేయడానికి మదనపల్లె టీడీపీ ప్రముఖులు పూనుకున్నట్టు సమాచారం. మదనపల్లె టీడీపీలో పెద్ద తలలు షాజహాన్ను పైకి వ్యతిరేకించినట్టు కనబడినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున తమ అభ్యర్థి షాజహానే అని ఆ వర్గాలు బల్లలు గుద్దుతున్నాయి. మదనపల్లె టీడీపీకి జీవం ప్రాణమైన రాటకొండ వర్గం షాజహాన్కు వెన్నుదన్నుగా నిలిచినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే నియోజకవర్గం రాజకీయం కెమిస్ట్రీనే మార్చేసిన పెద్దిరెడ్డి మీదకు రాటకొండ వదిలిన రామబాణం షాజహానా? సోమవారం గంగాధర నెల్లూరు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ యుగంధర్ నేతృత్వంలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. జనసేన కేంద్ర కార్యాలయాన్ని
చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నిరసన దీక్షలకు జనసేన సంఘీభావం తెలియజేశారు. జనసేన తెలుగుదేశం సంయుక్తంగా వైసీపీని ఇంటికి పంపుతుందని ధీమాను వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న దుష్ట పాలనకు స్వస్తి పలకాలంటే రెండు పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్నది తెదేపా జనసేన ప్రభుత్వమని ఇప్పటి నుంచి సమన్వయంతో పనిచేయాలని కోరారు. వైకాపా దాదాపు 10,000 మందితో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం పార్టీ ప్రతినిధుల సభ నిర్వహించింది. ఈ భారీ ప్రజా ప్రతినిధుల సభకు మదనపల్లె నుండి అతి కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం అందింది. ఈ సదస్సుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడంతో పాటు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ భారీ సమావేశానికి మదనపల్లి నుంచి ఆహ్వానం అతి కొద్ది మంది ముఖ్యులలో మదనపల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, వైకాపా డాక్టర్ అసోసియేషన్ జిల్లా నాయకులు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ కరీముల్లాలు హాజరై సభా ప్రాంగణంలో ప్లకార్డులు ప్రదర్శించడం పలువురిని ఆకట్టుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపుల ఐక్యతతో రాష్ట్రంలో బహుజన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, కాంచీరాం మార్గంలోనే వీసీకే పోరాటాలు చేస్తోందని, వాటికి అంబేద్కర్ మార్గమే శరణ్యమని కాంచీరాం వర్ధంతి సభలో పీటీఎం శివప్రసాద్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, పెరియార్, ఈవి రామస్వామి నాయకర్, నారాయణ గురు, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రబోధాలతో బహుజన సమూహాలను రాజ్యాధికారం వైపు నడిపి విజయాలు సాధించిన గొప్ప రాజకీయ విప్లవ యోధుడు మాన్యశ్రీ కాంచీరామని, ఆయన చూపిన మార్గంలో బహుజనులకు రాజ్యాధికారం సాధించడానికి వీసీకే పార్టీ విరోచితంగా పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక బాస్ కార్యాలయం వద్ద కాంచీరాం వర్ధంతి కార్యక్రమాన్ని వీసీకే పార్టీ మరియు బాస్ సంస్థ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా నేతలు కాంచీరాం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంచీరాం 17వ వర్ధంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి కార్యాలయంలో బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ నాయకత్వంలో మాన్యశ్రీ కాంచీరాం కి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత అంబేద్కర్ అనుచరులు చాలా మంది అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్ముకుంటే, నీలి జెండాను నమ్ముకుంటే మనం ఇక్కడ రాజకీయ నాయకులుగా అవ్వలేమని, అనేక పార్టీలైనటువంటి కాంగ్రెస్ లాంటి పార్టీలకు వలస వెళుతున్న నేపథ్యంలో కాంచీరాం అంబేద్కర్ సిద్ధాంతమే ఈ దేశానికి శరణ్యం, అంబేద్కర్ సిద్ధాంతంతోనే ఈ దేశంలో బలహీన వర్గాలకు, బహుజన వర్గాలకు రాజ్యాధికారం సిద్ధిస్తుందని బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి నీలి జెండా ఏనుగు గుర్తుని ఈ దేశం అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఒక డైనమైట్ లాగా తయారు చేసి ప్రజలకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు కాంచీరాం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మదనపల్లి అధ్యక్షులు రమణ, బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ బాలాజీ, బీఎస్పీ సీనియర్ నాయకులు గంగాధర్, శ్రీనాథ్, శివ, అనిల్, లక్ష్మీపతి, ప్రసాద్, బిల్లా, మణి మోషే తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతమే ఈ దేశానికి శరణ్యం, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఒక డైనమైట్ లాగా తయారు చేసి బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి అంబేద్కర్ సిద్ధాంతం ఈ దేశానికి శరణ్యము, అంబేద్కర్ సిద్ధాంతంతోనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, అంబేద్కర్ సిద్ధాంతం ద్వారానే ఈ దేశంలో ఉండే బడుగు బలహీన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పి కాంచీరాం గారు బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి అంబేద్కర్ సిద్ధాంతాన్ని డైనమైట్ లాగా తయారు చేసి బహుజన సమాజ్ పార్టీ అనే ఒక పార్టీని ఈ దేశానికి ఇచ్చి ఈ దేశంలో ఉండే బహుజన వర్గాలంతా కూడా ఈ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎక్కడైనా సరే ఏడు గుర్తు ద్వారా ఒక సంచలనాన్ని సృష్టించి కుమారి మాయావతి అనే ఒక మహిళని 4 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత మాన్యశ్రీ కాంచీరాం గారికి. కాంచీరాం గారు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలకు ఒక కొత్త ఆలోచనలు సృష్టించారు. అనేక రకాలైనటువంటి రాజకీయ ఫార్ములాస్ తీసుకొచ్చారు. బహుజన వర్గాలు, దళిత వర్గాలు ఏ విధంగా అధికారంలోకి రావాలి, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి అని అనేక రకాలైనటువంటి నిజంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని బతికించింది ఈ దేశంలో మాన్యశ్రీ కాంచీరాం గారి ఆలోచన విధానం ఈ రోజు కూడా బతుకుందంటే బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఖచ్చితంగా సాకారం అవుతుంది. నేను మరొక్కసారి ఆ మహనీయుడికి,
ఈరోజు దేశంలో రాజకీయాలను కేవలం అగ్రవర్ణాలకు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ బాబుకు తోడుగా ఒక నియంతపై పోరాటానికి మేము సైతం రిలే నిరాహార దీక్ష కార్యక్రమం మదనపల్లిలో 26వ రోజుకు చేరుకుంది. మదనపల్లె పార్టీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ నేతృత్వంలో సాగుతున్న ఈ నిరసన దీక్షలు ప్రతిరోజు వినూత్న రీతిలో నిర్వహిస్తూ ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి ఎటువంటి ఆధారాలు చూపకుండా వాస్తవాలను దాచిపెడుతూ అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ఆడుకుంటున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తూ దొంగ ఓట్లు చేరుస్తున్నారని ఆయన మండిపడ్డారు. బాబు విడుదల కావాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు శాంతియుత ధర్నాలకు పూనుకోవడం అదునుగా తీసుకుని ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటికి వెనక్కి తగ్గకుండా శ్రేణులు పోరాటానికి సిద్ధం కావాలని దొమ్మలపాటి పిలుపునిచ్చారు. యుద్ధ ప్రాతిపదికన రానున్న ఎన్నికల్లో సమరశంఖం పూరించి నారా చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తామని సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ యువ నాయకులు దొమ్మలపాటి యశస్విరాజ్, జోలపాలెం భవానీ ప్రసాద్ మరియు మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా వారి ఉన్నతికి అందించే ఉత్తమ సేవలతోనే ఉపాధ్యాయులకు సమాజంలో గుర్తింపు లభిస్తుందని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం సుబ్బారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాంతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ముబారక్ బాషా, పఠాన్ మహమ్మద్ ఖాన్ పౌర సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాల ఉపాధ్యాయులను అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కడప, చిత్తూరు జిల్లాల జెడ్పీ చైర్మన్లు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్లు విజయరామరాజు, గిరీశాలు, తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, డీఈఓలు పురుషోత్తం, రాఘవరెడ్డిలు కడపలో ప్రాంతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చి గౌరవించడం తమకెంతో గర్వంగా ఉందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు వారి సర్వతోముఖాభివృద్ధికి ఇరువురు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. వృత్తినే దైవంగా భావిస్తూ అనునిత్యం పాఠశాల అభివృద్ధికి పాటుపడుతూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న వారి సేవలు పలువురికి ఆదర్శనీయమన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను పూలమాలలు, దుశ్శాలువతో, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విజనరీ లీడర్ ను జైలుకు పంపి ప్రిజనరీలు పరిపాలించడం నేటి ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్య దౌర్భాగ్యానికి పరాకాష్ట అని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆక్రోశించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగు యువత శ్రేణులతో కలిసి ఆముదాల వలసలో కదం తొక్కారు. సోమవారం నేను సైతం బాబు కోసం అంటూ ఆముదాల వలసలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని ఆముదాల వలస పట్టణంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులను నిరసిస్తూ పెద్ద ఎత్తున తెలుగు యువత ర్యాలీలో పాల్గొని చంద్రబాబుకు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత శ్రీకాకుళం పార్లమెంటు అధ్యక్షుడు మెండ దాసు నాయుడు, ప్రధాన కార్యదర్శి బలగ శంకర్, భాస్కర్, పెద్ద సంఖ్యలో తెలుగు యువత సభ్యులు పాల్గొన్నారు. సోమవారం కాణిపాకంలో జరిగినటువంటి ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశంలో భాగంగా చిత్తూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడిగా మదనపల్లి వాస్తవ్యుడు పి రూపేష్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ మరియు కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ వైస్ చైర్మన్ గుబ్బ చంద్రశేఖర్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి సాధు ప్రతాప్ మరియు అదనపు కార్యదర్శి మువ్వల నరసింహశెట్టి, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరినాథ్, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కోశాధికారి ఎల్లంపల్లి ప్రశాంత్, చిత్తూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కర్రే శ్రీనివాసులు గారి చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఆ తర్వాత రూపేష్ మాట్లాడుతూ ఈ బాధ్యత నాకు రావడానికి కృషి చేసినటువంటి పెద్దలు హరినాథ్కి, ఎల్లంపల్లి ప్రశాంత్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. అదేవిధంగా ఆర్యవైశ్యులు ఎప్పుడూ అన్ని సేవా కార్యక్రమాల్లో ముందుంటారని, అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆర్యవైశ్యుల కోసం తాను ఎప్పుడూ ముందుంటానని, ఆర్యవైశ్యుల కోసం కృషి చేస్తానని సభాపూర్వకంగా తెలియజేశారు. క్షణక్షణం పోరాటం, కణక్కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.